పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక రోజును దేవుని యొక్క కరుణను అనుభవించుటకై ఆయన పాదం దగ్గర కూర్చొని భాగ్యం దేవుడిచ్చాడు. భక్తితో ప్రార్థన చేద్దాం. ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంతో పాటు ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశం నెరవేరాలని భక్తితో ప్రార్థించినాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను, పిల్లల యొక్క ఉద్దేశములను అర్పించి ప్రార్థిస్తాం. అన్నాలి శాషా జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని వెలుగులో ఆమె నడిచినట్లుగా శ్రేయస్సు కొరకు, ముత్తంగి బృందం అందరి మంచి ఆరోగ్యం కొరకు, అభిలాష్, మాన్విత, ఝాషా జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఆర్థిక సమస్యల నుండి విడుదల, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, వారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, ఉత్తర స్థలంలోని మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అన్నాలి శాషా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. రోనన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ఇంతవరకు అతనిని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, వారు చేసే ప్రతి పనులు దేవుని సహాయం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రోనన్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. జాయ్ వర్గీస్ 68వ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, తాగుడు, ధూమపానం నుండి విడుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్ కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు. జాయ్ వర్గీస్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. జేవి జసింతాపై వేసిన కేసు కొట్టివేయబడినట్లుగా, అంతోని పాల్ తాగుడు నుండి విడుదల, జోసెఫ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం బాలరామరెడ్డి కుటుంబం యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 14 నుంచి 15 వచనంలో, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33 verse 14 and 15 we read like this: ప్రభువు నరులతో మాటికి మాట్లాడుచునే ఉండును, కానీ అతని పలుకులను ఎవడునూ వినిపించుకోడు. రాత్రిలో నరుడు పడక మీద పరుండి నిద్రించినప్పుడు కళలు దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడును. అంటే మనతో మాట్లాడుతున్నాడు, మనం గ్రహించట్లేదు. We are not sensitive to God. That is why we are not able to recognize the vision and the words that God is speaking to us. Even at night, God keeps on talking. That's what Job says in 33, 14 and 15. 119వ కీర్తన 93వ వచనంలో, నేను నీ ఉపదేశములను ఎన్నడూ విస్మరింపను, నీవు వాని ద్వారా నేను బ్రతికి ఉండినట్లు చేసితివి. God's word makes us to live. Psalm 119:93. 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాగ్దానం నాకు జీవమును వసగును కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొందితిని. యువర్ వర్డ్ గివ్స్ మీ లైఫ్. దట్ ఈస్ వై ఐఎమ్ కంఫర్టెడ్ ఈవెన్ ఇన్ మై వరీస్ అండ్ ట్రబుల్. Psalm 119:50. పాడుదాం ఊరటినిచ్చే బ్రతికించే నమ్మదగిన దేవుని వాక్యాన్ని. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది. స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నిత్య పిత, మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూలికలు గాని మందుకర్రలు గాని వారి జబ్బును నయము చెయ్యలేదు. ప్రభు ఎల్లరి వ్యాధిని నయం చేయు నీ వాణియే వారికి ఆరోగ్యము దయచేయును. సాలొమోను జ్ఞాన గ్రంథం 16:12. దేవుని వాణి, అదే దివ్య వాణి అంటారు. దేవుని వాక్ అదే మనల్ని ఆరోగ్యం దయచేసే ఔషధం. విజ్డమ్ 16:12. నాట్ విత్ హర్బ్స్ అండ్ మెడిసిన్ బట్ బై యువర్ వాయిస్, దట్స్ అ వర్డ్ దట్ హీల్స్ ఆల్ అవర్ సిక్నెస్. పాడదాం. వింటున్న ప్రతి మాట పాట మనకు స్వస్థతగా మారునుగా. ఆమేన్. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. స్వస్థత కోసం, ఆదరణ కోసం దేవుడు మాట్లాడని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాదమునకు దీపం, త్రోవకు వెలుగు దేవుని వాక్కని 119వ కీర్తన 105వ వచనం చెప్తుంది. The Lord's word says in Psalm 119 verse 105, Your word is the lamp for my path. లార్డ్, అనేక చీకటి శక్తులతో పోరాడుతున్నాం. నీ వెలుగు వాక్కు ద్వారా మాకు లభించునుగా.
119వ కీర్తన 130 వచనంలో నీ వాక్యములు వివరణము వెలుగును దయచేయును, తెలివి లేని వారికి తెలివిని పుట్టించును. చాలామంది పిల్లలు చదవలేకపోతున్నారు, తెలివి పుట్టించేది. బైబిల్ చదవండి పిల్లలారా, అప్పుడు మీకు జ్ఞానమును కూడా దేవుడు ఇస్తాడు. Psalm 119 verse 130, as you read the word of God, he will even give the wisdom to you. పాడుదాం, దేవుని యొక్క వాక్కులో ఉన్న శక్తిని పొందుదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలుకితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో వాక్యం ద్వారా ఇల్లు కట్టాలని, ఆ ఇల్లు స్థిరంగా ఉంటుందని, ఏ హాని కలగదని, కూలిపోదని ప్రభు చెప్పాడు. ఆ వాక్యం బోధించే కేంద్రంకి పేరే దివ్యవాక్య కేంద్రం. ఈ కేంద్రం ద్వారా దేవుడు మీ ఇల్లు స్థిరపడాలని, మీ పిల్లలు మీరందరూ భద్రంగా ఉండాలని ఈ ప్రత్యేక ప్రార్థన ద్వారా ప్రార్థించరామందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు
ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. నీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఆ ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ఈ రోజులలో మనము మరణించిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. ఉత్తరీశ్వరంలో దిక్కులేని ఆత్మలను దేవుడు ఈ ప్రార్థన ద్వారా విడిపించునుగాక. ఆమేన్. పరలోక భాగ్యమును దయచేయునుగాక. ఆమేన్. నిత్య జ్యోతిని వారిపై ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. చేతులెత్తి వాళ్ళ కోసం చిన్న ప్రార్థన. నిత్య పిత యేసునాథుని బెలలేని రక్త ఫలమూలను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. వెళ్ళిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారిపై ప్రకాశింపచేయండి. వాళ్ళ యొక్క ఆత్మలన్నీ నిత్య విశ్రాంతిని పొందునుగాక. ఆమేన్. Eternal rest grant unto all the departed souls, O Lord. And let perpetual light shine upon them. May their soul rest in peace. Amen. 2 తిమోతి 3:16 బైబిల్ గురించి ఒక చక్కటి వాక్యం. అందుకే బైబిల్ మీరు చదవాలి. పవిత్ర గ్రంథమందు దైవ ప్రేరణ వలనని కలిగి సత్యమును బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతి అందు నడిపించుటకును ఉపయోగపడును. ఇంత లాభం ఉంది బైబిల్ చదివితే. అందుకే చదవకూడదంటే సైతాను చెప్తాడు. బైబిల్ మోయండి, బైబిల్ మోయనుగాక. 2 Timothy 3:16 says the Bible is given, the word of God is given to warn us about all our evil that is in us and also to correct us and to lead us into the way of salvation. నీతి యందు నడిపించుట. పాడుదాం. దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నీ వాక్యం నాకు సత్యం ఎరిగించేది, నా బంధకాలలో నన్ను విడిపించేది. నీ వాక్యం నాకు సత్యం ఎరిగించేది, నా బంధకాలలో నన్ను విడిపించేది. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. వింటున్న మాట ద్వారా సత్యం మనకు తెలిసి సత్యం ద్వారా స్వేచ్ఛ విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా ఒక నెల కూడా లేదు. దయచేసి యువకులందరినీ మీరు చేరదేసి వాళ్ళందరినీ మరి డిసెంబర్ 26 సాయంత్రం నుంచి డిసెంబర్ 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న నక్షత్రంలాగా ప్రకాశించే ప్రత్యేక అభిషేక సాంగ్యాలతో కూడిన ప్రార్థన ఇక్కడ యువకులకు సిద్ధం చేస్తున్నాం. డిసెంబర్ నెలలో 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు. హౌ టు షైన్ లైక్ స్టార్స్ యువర్ చిల్డ్రన్, దట్ ఈస్ యూత్. చిల్డ్రన్స్ రెట్రీట్ ఈజ్ ఓవర్, నవ్ యూత్ రెట్రీట్. పిల్లల ఉడకం అయిపోయింది, ఎవరిని అమ్మాయిల అబ్బాయిల ఉడకము సిద్ధపరుస్తున్నాం. అండ్ దట్ ఈస్ ఆన్ డిసెంబర్ 26th ఈవినింగ్ టు 29th ఆఫ్టర్నూన్. ఓన్లీ 2.5 days, 2.5 రోజులే. 3వ దినమున మీ పిల్లలందరూ ఇప్పుడు ఉన్న స్థితి నుండి పై స్థాయికి ఎక్కుతారు. అలాంటి గొప్ప ఉడకం సిద్ధమవుతుంది. దయచేసి మీకు తెలిసిన యూత్ అందరికీ, యూత్ నడిపించే గురువులు, కన్యాస్త్రులు ప్రతి ఒక్కరికి ఏ సంఘమైనా పర్వాలేదు, వాళ్ళందరినీ మీ ఇక్కడికి పంపండి. వారిని దేవుడు దీవించి పంపిస్తాడు. అలాగే ఈ నెలలో మనము ఈ నెల వరకు 4వ వారంలో జరిగిన ఉడకం కేవలం డిసెంబర్ నెలలో మాత్రం క్రిస్మస్ ఆ టైంలో వస్తుంది కావున 4వ వారంలో కాదు, 3వ వారంలో ఆ క్రిస్మస్ సందర్భంగా ముందు వారమే 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు తెలుగు ఉడకం సిద్ధపడుతున్నాం. నూతన సంవత్సరం సిద్ధపరచుకుందాం. క్రిస్మస్ కోసం సిద్ధపరచుకునే రోజులు. ప్లీజ్ నోట్, ఇట్ ఇస్ నాట్ 4th week but 3rd week is the Telugu retreat for December because of Christmas. December 16th evening to 20th evening. Please come and be blessed. ఈ నెల అంతా దయచేసి ఇంకా మిగిలిన 2 రోజుల్లో మీరు మరణించిన మీ ఇంటిలో ఉన్నటువంటి బిడ్డల యొక్క ఆత్మల కోసం పూజలు అర్పించండి, ప్రార్థించండి. వాళ్ళ ఆత్మలు పరలోకం చేరునుగాక. మనం ఈ లోకంలో ఆత్మలను సంపాదించుకునే భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. ఇక్కడ బయట చాలా ప్రోగ్రాం జరుగుతున్నాయి. దయచేసి అన్నిట్లో ప్రభు మేలుడు చేయమని, సుఖమునివ్వమని, ఆనందంనివ్వమని, ఆరోగ్యం దయచేయమని, సంరక్షణ దయచేయమని పాడి ముగిస్తాం ఆశీర్వాదంతో. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీ వాక్యం నా నోటికి మధురమైనది,
చేదైన నా జీవితంలో రుచినిచ్చేది. నీ వాక్యం నా నోటికి మధురమైనది, చేదైన నా జీవితంలో రుచినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు, నాకు మేలులు జరుగును, నీ దర్శనం నాకు చాలును దేవా. 119వ కీర్తన 103వ వచనం. Psalm 119, 103. It is sweeter than honey. టేస్టీ, రుచినిచ్చే వాక్యం. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, జీవితమే చేదుగా మారిపోయిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వాక్యం చదవటానికి సైతాను పెడుతున్న శోధనలలో ఉన్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇక్కడ వడకంలో పాల్గొని నూతన సంవత్సరం కోసం సిద్ధపడబోతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, యువతి యువకుల వడకానికి రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇంకా కొన్ని రోజుల ఆగమన కాలంలో ప్రవేశిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇంతకు ముందు జరిగిన వడకాల్లో పాల్గొన్న గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇక్కడ మేము బయటకు వెళ్ళినప్పుడు విన్నపాలు రాసిన బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, లైవ్ చాట్ ద్వారా ప్రార్థనతో వేచి ఉన్న ప్రజల మీదను, ఈ వడకంలో పాల్గొనడానికి రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. వేరే దేశంలోకి వెళ్ళి ఒక కేసులో ఇరుక్కున్న ఒక వ్యక్తిని, అక్కడ ఆయన పాపం అమాయకుడని దేవుడు కోర్టు కేసును కొట్టేయబోతున్నాడు. శివ అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరొకరు దీపంను వెలిగించి మరి అలా చేసేటప్పుడు సడన్గా అది కాలిపోయే స్థితి వచ్చింది ఇంటిలో. కానీ దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు. ఆ కుటుంబంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను చిన్న విషయంలో నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాను, పెద్ద పెద్ద విపత్తు నుండి నేను తప్పిస్తానంటున్నాడు. శరీరంలో చర్మంలో ఇప్పుడు ప్యాచ్గా అట్లా వస్తున్న ఒక వ్యక్తికి ఇప్పుడు దేవుడు స్వస్థతను దయచేస్తాడు. తల వంచుదాం, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థించి ముగిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి, వాక్యమును విని వాక్యాన్ని పాటించి వాక్యం ద్వారా అద్భుతాలు పొందే కుటుంబాలుగా మిమ్మల్ని దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, teach you the word and make you to follow the word, to receive the blessings through the word. In Jesus' name we pray.
ఆమేన్. నీవు పలికితే మాకు మేలయ్యా, మాతో మాట్లాడుము మహాప్రభు.